ఏపీ ఆలయాల్లో పారిశుద్ధ్యం సరిగా ఉండడం లేదు. భక్తుల్లో సంతృప్తి స్థాయి పెరగడం లేదు. దర్శనాలు కూడా చాలా ఆలస్యం అవుతున్నాయని మొత్తుకుంటున్నారు. ఇక దేవాదాయ శాఖపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయినా ఆ శాఖ అధికారుల్లో మార్పు లేదు. ముఖ్యంగా ఆలయాల కార్యనిర్వహణాధికారుల తీరు నానాటికి తీసికట్టుగా మారుతోంది. కొన్ని ప్రధాన ఆలయాల ఈవోలు మినహా మెజార్టీ అధికారులు గుళ్లలో కనిపించడమే లేదు. ఏపీలో దాదాపు 70% మంది ఈవోలు రోజు ఆలయాలకు వెళ్లడం లేదు. చివరకు భగవంతుడికి కూడా వారు దొరకడం లేదు. కొందరు నెలకోసారి ఆలయాలను సందర్శిస్తారు. మరికొంతమంది వారానికో 3 రోజులకో మొక్కుబడిగా వెళ్లి దేవుడికి కనబడి వెళ్తుంటారు. ఇక డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ క్యాడర్ ఆలయాల్లో చాలా మంది ఈవోలు ఆలయాల్లో విధుల కంటే రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో నిమగ్నమై ఉన్నారు. ఇక కోనసీమ జిల్లాలో ఈవోకు రియల్ ఎస్టేట్ కింగ్ గా పేరుంది. ఇక దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో కీలకమైన అధికారి, మరో అసిస్టెంట్ కమిషనర్ కలిపి విశాఖ వేదికగా ఏకంగా రియల్ ఎస్టేట్ కంపెనీనే ప్రారంభించారు. దీని వ్యవహారాలన్నీ ఈ ఆలయం ఈవోయే చూస్తున్నారు. ఇక ఆలయంలో కంటే విశాఖలోనే ఎక్కువగా ఉంటారు. శాఖ కీలక అధికారి కూడా భాగస్వామి కావడం, ఉన్నతాధికారి అండదండలు ఉండడంతో ఈయన ఆడిందే ఆట. అలాగే కృష్ణా జిల్లాలో ఇంకో కీలక ఆలయం ఈవో లెక్కే వేరు. మంత్రులు గుడికి వచ్చినా ఆయన లెక్క చేయరు. ఈయన భార్య విజయవాడలోని ఓ ప్రముఖ కాలేజీలో లెక్చరర్ కావడంతో ఈయన అక్కడే నివాసం ఉంటారు. వారానికి ఒకసారి కూడా గుడికి వెళ్లరు.